మోంతా తుపానుతో విలువెల్లాడుతోంది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఏసీ గదులకు పరిమితమయ్యారు. ప్రజల ఇబ్బందులు వాళ్లకు పట్టలేదు. ఇది వైఎస్ జగన్ పార్టీ వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్ట్. తుపాను గురించి చంద్రబాబు పట్టించుకోనే లేదట. జనం ఇబ్బందులు వారికి పట్టలేదట. వైసీపీ బురద రాజకీయాలకు ఇదో ప్రత్యక్ష సాక్ష్యం. జనం కళ్లకు గంతలు కట్టడమే ఆ పార్టీ లక్ష్యం. ఎవరో కొందరికైనా నమ్మకపోతారా అనే పిచ్చి నమ్మకం. అందులో భాగమే ఈ తప్పుడు విమర్శలు. మోంతా అతి తీవ్ర తుపానుగా మారి ఏపీ తీరాన్ని తాకుతుంది అన్న అంచనాలు వెలువడిన క్షణం నుంచే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదు అని చంద్రబాబు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగానే సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు యంత్రాంగం మెరుపు వేగంతో కదిలింది. 19 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్లను ఈ నెల 25నే ఇన్ఛార్జీలుగా నియమించారు. ట్రెజరీ నిబంధనలను మినహాయించి అత్యవసర పనులను ఎంతైనా ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు. ఇక ముందస్తు చర్యల కోసం 25వ తేదీనే 14 కోట్లు విడుదల చేశారు. తీవ్రత దృష్ట్యా మరో 19 కోట్లు నిధులు ఇచ్చారు. పడిపోయిన చెట్లను పక్కకు తప్పించేందుకు క్రేన్లు, కట్టర్లు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలను తరలించారు. హెలికాప్టర్లు, డ్రోన్ విమానాలు సిద్ధంగా ఉంచారు. చంద్రబాబు సోమవారం, మంగళవారం పూర్తి స్థాయిలో ఆర్టీజీఎస్లోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం అర్ధరాత్రి దాకా అక్కడే ఉన్నారు. లోకేష్, హోంమంత్రి అనిత ఆర్టీజీఎస్లో ఉండి సమన్వయం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం తమ పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం ఆర్టీజీఎస్లో సీఎంతో కలిసి సమీక్షించారు. ఇంత చేసినా ఏసీ గదులకే పరిమితమైన చంద్రబాబు, పవన్, లోకేష్ అని వైసీపీ కుళ్లు ప్రదర్శించింది. ఆర్టీజీఎస్లో ఏసీలు ఆఫ్ చేసుకుని సమీక్షలు నిర్వహించాలి అన్నది జగన్ పార్టీ ఉద్దేశమేమో. తుపాను వల్ల ఒక్కరి ప్రాణాలు పోకూడదు అనే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణీలను ముందుగానే ఆసుపత్రుల్లో చేర్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటిని జల్లెడపట్టి వృద్ధులు, ఒంటరి మహిళలను సహాయ శిబిరాలకు ఆటోలో తరలించారు. సెల్ ఫోన్లలో అలర్ట్ మెసేజ్లు, దండోరాలతో ఊరూరు అప్రమత్తం చేశారు. మంగళవారం కాకినాడలో కొద్దిసేపు సూర్యుడు కనిపించడంతో తుపాను ప్రభావం అంతంతేనని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. ప్రజలు సహాయ శిబిరాల్లోకి వెళ్లకుండా నిరోధించే కుట్రకు తెరలేపింది. అయితే ప్రభుత్వ యంత్రాంగం ఈ ఒక్కరోజు రాత్రికి శిబిరాలకు రండి అని బుజ్జగించి తీసుకువెళ్లారు. లేని పక్షంలో తీవ్ర ప్రాణ నష్టం సంభవించేందుకు ఉంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.